ముద్దాయిని ప్రవేశపెట్టండి. ఘట్టంనేని గౌరీశంకర్, ఘట్టంనేని గౌరీశంకర్, ఘట్టంనేని గౌరీశంకర్. ఘట్టమనేని గొప్పగా చెప్పుకునేవాళ్ళు తప్పు చేసినప్పుడు ఇంటి పేరుతో పిలిస్తే ఆల్రెడీ వంచిన తల విరిగినట్టయింది. ప్రొసీడ్. యువర్ ఆనర్, పేజ్ 3 పర్సన్ అయిన ఘట్టమనేని గౌరీశంకర్ గారు ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీకి ఆపరేషన్ హెడ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లాభాల్లో కంపెనీ ఉంటే తనకేంటి లాభం అనుకున్నారో గాని అక్రమార్జన కోసమే కంపెనీ మందులు కల్తీ చేశారని నిరూపించబడింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మందులు కల్తీవని రుజువైనట్లు ఆధారాలు లేకుండానే నిర్ణయిస్తున్నారు. మిస్టర్ గోపాలం, సాక్ష్యాధారాలుంటే ప్రవేశపెట్టండి. ఎస్ మిలాడ్. రెండమ్మా. ఆ మొహానుకున్న స్కార్ఫ్ తీయండి, జడ్జి గారు చూస్తారు. మొహానికున్న మచ్చలతోనే మీ ఇంటికి మచ్చ పడేలా చేస్తున్న అఖిలాంటి. చూడండి యువర్ ఆనర్, ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ మందులు వాడిన వీళ్ల మొఖాలు ఏ విధంగా మారిపోయాయో మొహం చూపించాలంటే సిగ్గుపడుతున్నారంటే వీళ్ళెంత మానసిక క్షోభను అనుభవిస్తున్నారో కోర్టు వారు అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. చెప్పండమ్మా, మీరు పడ్డ బాధలు అందరికీ చెప్పండి. వచ్చే నెలలో నా పెళ్ళి ఉంది సార్. అందరు ఆడపిల్లల్లా నేను బాగుండాలని హెర్బల్ బ్యూటీ కంపెనీ క్రీమ్స్ పౌడర్ పూసుకునేదాన్ని. ఇప్పుడేమో ఇలా తయారయ్యాను సార్. నా పెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోయింది. మా ఆయన వదిలేశాడు సార్. బంధువులందరూ నేనేదో తప్పు చేశానని నిందిస్తున్నారు. నా మొహం ఎవరు చూడలేని పరిస్థితి. చచ్చిపోవాలనిపిస్తుంది సార్. విన్నారా యువరానా? పెళ్లి కావాల్సిన వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, ఎంతో మంది ఆడవాళ్లు వీళ్ల కంపెనీ మందులు వాడి వాళ్ల జీవితాలు ఏ విధంగా నాశనం చేసుకున్నారో సాక్ష్యం కోసం ఇద్దరిని ప్రవేశపెట్టగలిగాం గాని బాధితులందరినీ తీసుకొస్తే ఈ కోర్టు పరిసర ప్రాంతాలు కూడా పట్టవు మైలాడ్.
డబ్బు కోసం కక్కుర్తిపడ్డ ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ గౌరీశంకర్ డబ్బులు లేక ఇలాంటి పనులకు ఒడిగట్టాడనడం విడ్డూరం. సంవత్సరానికి 10,000 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దురాశ పడిందనడానికి అర్థమే లేదు. మిస్టర్ గౌరీశంకర్, మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. నేను గాని మా యాజమాన్యం గాని ఎటువంటి తప్పు చేయలేదు. ప్రతి ప్రోడక్ట్ని హెల్త్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫై చేసింది. బాధితులు అలా అనడానికి కారణం మా కంపెనీ మందులంటే నేను నమ్మను. మీరు నమ్మకపోయినా కోర్టు నమ్ముతుంది మిస్టర్ గౌరీశంకర్. గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చాకే మీరు కల్తీ వ్యాపారం చేశారన్నది ఆరోపణ. వీళ్ళ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ ఒకసారి చూస్తే కోర్టు వారికి నిజ నిజాలు తెలుస్తాయి. ఏంటక్కా ఇది? మన లాయర్ చేతులెత్తేసేలా ఉన్నాడు. ఒక్క ఆధారం కూడా లేదు మన దగ్గర. మీరు కంపెనీకి ఎండియా? కాదు. ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కాంట్రాక్ట్ కోసం సింగపూర్ వెళ్ళొచ్చింది మీరేనా? లేదు. ఈ కంపెనీ లావాదేవీలను మీరే చూసుకుంటున్నారా? లేదు సార్. మరి అలాంటప్పుడు ప్రధాన ముద్దాయి మీరెలా అవుతారు? ఈ కల్తీ సరుకుల కుట్ర వెనుక యాజమాన్యం ఉంది ఎవరన్నారు. ఏదైనా జరిగితే తమ పేరు పాడవుతుందని గౌరీశంకర్ గారిని ముందుకు నెట్టారని అనిపిస్తుంది. వాస్తవానికి ఈ సాక్ష్యాధారాలు చూస్తున్న అందరూ A1 నిందితుడిగా ఘట్టమనేని దేవేంద్ర అని గుర్తించాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఘట్టమనేని దేవేంద్ర గారిని ఈ కేసులో ఎలా ఇన్వాల్వ్ చేస్తారు? కంపెనీ స్థాపించిన వారు కల్తీ సరిగని ప్రపంచం గుర్తుపట్టాక తప్పుకోరాదు డిఫెన్స్ లాయర్ గారు. యువర్ ఆనర్, మిస్టర్ దేవేంద్రను విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఘట్టమనేని దేవేంద్ర, ఘట్టమనేని దేవేంద్ర, ఘట్టమనేని దేవేంద్ర.
నాకేం కాదమ్మా. అమ్మా అమ్మా ఎడవద్దమ్మా, ఎడవద్దు, ఎడవద్దమ్మా, ధైర్యంగా ఉండు, నాకేం కాదు. ఇట్స్ ఓకే బాబాయ్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయండి. న్యాయమూర్తులు, ధర్మదేవత ముందు కూడా అబద్ధం ఆడేవాళ్ళు ఉంటారని నాకు తెలీదు. భగవద్గీత మీదనే కాదు, నా మనస్సాక్షి మీద కూడా ఒట్టేసి అంతా నిజమే చెప్తాను. 16 కంపెనీలు లాభాల్లో రన్ అవుతుండగా 17వ కంపెనీ ఎందుకు పెట్టాలనుకున్నారు? ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నిమిషానికి 10,000 రూపాయలు సంపాదిస్తున్నాయి. 30,343 మందికి 3 పూటల భోజనం పెడుతూ 30 రోజులకు జీతం ఇస్తూ జీవితం మీద భరోసా కల్పిస్తున్నాయి. ఇంత మంచి చేసిన మీకు కల్తీ మందులతో చెడు ఎందుకు తలపెట్టాలనిపించింది? మనసు చెడిపోయిన వాళ్ళ దురుద్దేశం ఇది. ఎంతో ఎత్తుకెదిగిన ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చరిష్మాను చూడ్డం ఇష్టం లేక ఇలాంటి దురుద్దేశాలకు పాల్పడ్డారు. దానికి అమాయకుల జీవితాలను పణంగా పెట్టడం దురదృష్టం. మీ మీద ఎవరో పగబట్టేలా చేశారంటారా? అనుకుంటున్నాను. అనుకుంటానని చెప్పకండి. ఎవరనుకున్నారో వాళ్ళ పేర్లు చెప్పండి. అవతలి వాళ్ళకి మనం ఇచ్చే 10 రూపాయల నోటు మీద కూడా ఐ ప్రామిస్ టు పే ద బేరియర్ ద సమ్ ఆఫ్ 10 రూపీస్ అని ఉంటుంది. పైసా ఇచ్చే ప్రతిసారి గాంధీగారు సాక్ష్యంగా ఉన్నారు అనడం ఎంత అమాయకత్వమో, మా మీద కక్ష కట్టిన వాళ్ళ పేర్లు చెప్పడం అంతే అనవసరం. చెప్పకపోతే మీరు శిక్ష నుండి తప్పించుకోలేరు కదా. కల్తీ చేసే అమాయకుల జీవితాలతో ఆడుకొని బోన్లో నిలబెట్టారు. ఏ తప్పు చేయలేదని ఇప్పటికిప్పుడు నిరూపించుకోవడానికి ప్రస్తుతం మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. కొంత సమయం కావాలి. అప్పటిదాకా వాయిదా వేయాలని కోర్టు వారిని రిక్వెస్ట్ చేసుకున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వాయిదా వేసినా బెయిల్ ఇచ్చినా సాక్ష్యాధారాలను తారుమారు చేసి కేసును తప్పుదావ పట్టించాలని ప్రయత్నిస్తారు.
తాము ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి ఎవిడెన్స్ లేనప్పుడు కల్తీ మందులు తయారు చేశారని కళ్ల ముందు సాక్ష్యాలున్నప్పుడు ఏ1 ఘట్టమనేని దేవేంద్ర గారిని ఏ2 ఘట్టమనేని గౌరీశంకర్ గారిని శిక్షించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను యువర్ ఆనర్. కొత్తగా ఏం ముందు కనిపెడుతున్నావు బాబాయ్? ఎవరు మీరు? సెక్యూరిటీ 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 డ్రెస్ లో వచ్చిన సెక్యూరిటీ అని గావు కేకలు పెడతావు ఎందుకు? మేము నిన్నేం చెయ్యంలే. హలో మిస్టర్, మీరెవరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మహి, నిన్ను గెటప్ లో చూసి గుర్తుపట్టలేదేమో. హెర్బల్ బ్యూటీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ ని చూస్తే గుర్తుపడతారేమో. పార్వతి, నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడికి? ఏ భయం అవుతుందా సారు? తప్పు చేస్తున్నారా ఏటి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? దబాయించకు బాబాయ్, కొంచెం కూల్గా మాట్లాడుకుందాం. సిన్బాబ్ గారు, కంపెనీ మొదలెట్టక ముందు ముద్దమందారం పూలతో మందులు తయారు చేయమని పెద్దబాబు గారు ఈయన్ని పనిలో పెట్టుకున్నారు. నాన్ చిటికలు చెప్తే అందులో ఇంకేవేవో కలిపి మందు తయారు చేశారు. ఇప్పుడేం మందు కలిపి కల్తీ చేసావురా? ఏ మిస్టర్, మర్యాదగా మాట్లాడు. పాస్పరిక్ యాసిడ్ 2% కి బదులు 16% వాడాడు. గ్లిజరిన్ లో ఫార్మిక్ యాసిడ్ మిక్స్ చేయకుండా క్లోరోనేటెడ్ ఫారాసిన్ వ్యాక్స్ కలిపాడు మహి. రాస్కెల్, చెప్పరా, ఈ ఫార్ములా మార్చమని ఎవరు చెప్పారు? ఎంత డబ్బు ఇచ్చారు? చెప్పరా, చెప్పు చెప్పు చెప్పరా. నాకు తెలియదు సార్, నన్ను వదిలేయండి. ప్రాణాలు వదిలేస్తున్నట్టు చెప్పు, వదిలేస్తావు. నువ్వు చేసిన పనికి ఎంతమంది అమ్మాయిలు పేషెంట్లు అయ్యారో తెలుసా? తెలుసా? ఎన్ని కోట్లు తీసుకుని పాప చేసావు? చెప్పరా, చెప్పు చెప్పు చెప్పరా, చెప్పు చెప్పరా, చెప్పు చెప్పు చెప్పరా, చెప్పు చెప్పు చెప్పరా, చెప్పు చెప్పు. చావని మమ్మల్ని కోర్టుకి ఇస్తాడా చెత్తనా వీడిని? సిన్బాబ్ గారు, సిన్బాబ్ గారు, సిన్బాబ్ గారు.